హాయ్ ఫ్రెండ్స్, మనందరికీ కూడా తెలుసు చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి మధ్య ఉండేటటువంటి పోటీ ఎంత దారుణంగా ఉండేదో. బాలకృష్ణ గారి సినిమాలు, చిరంజీవి గారి సినిమాలు ఒకే రోజు విడుదలైతే చాలా మంది అభిమానుల మధ్య ఎన్నో గొడవలు ఉండేవి. మా సినిమా హిట్ అంటే మా సినిమా హిట్ అని చెప్పేసి వాళ్ళిద్దరూ ఏంటంటే సినిమా రంగంలో వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి పోటీ మరి ఏ హీరోల మధ్య కూడా లేదని చెప్పి చెప్పుకుంటారు. కానీ నిజానికి ఏంటంటే చిరంజీవి గారు బాలకృష్ణ గారి కంటే ముందే తన తండ్రి అయినటువంటి సీనియర్ ఎన్టీఆర్ తో కొన్ని సినిమాలు రిలీజ్ చేశారు. అయితే అప్పట్లో చిరంజీవి గారికి అంతగా నేమ్ లేకపోవడం వల్ల ఆ సినిమాలను ఏంటంటే పెద్దగా బయటికి రాలేదు. కానీ ఇప్పుడు ఏ సినిమాలతోనే చిరంజీవి గారు సీనియర్ ఎన్టీఆర్ కి పోటీ ఇచ్చారో చూద్దాం ఫ్రెండ్స్. అయితే వీళ్ళిద్దరూ మొట్టమొదట ఎప్పుడు పోటీ పడ్డారంటే 1984లో పోటీ పడ్డారు. అయితే ఆ టైంలో సీనియర్ ఎన్టీఆర్ గారు బొబ్బిలి రాజు అనే సినిమాని 1,50,00,000 పెట్టి సినిమాని తీసి ఆ సినిమాని విడుదల చేస్తే ఆ సినిమాకు వచ్చినటువంటి డబ్బులు ఎంతంటే అక్షరాల 5 కోట్లు. కాబట్టి ఈ సినిమా అనేది ఒక మంచి విజయాన్ని సాధించిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే అదే టైంలో చిరంజీవి గారు కూడా సీనియర్ ఎన్టీఆర్ గారికి ఒక సినిమాని పోటీగా విడుదల చేశారు. ఆ సినిమా పేరే ఛాలెంజ్. అయితే చిరంజీవి గారికి అప్పట్లో అంతగా నేమ్ లేకపోవడం వల్ల సినిమా అనేది హిట్ అయినప్పటికీ కూడా డబ్బులు అనేది అంతంత మాత్రంగానే వచ్చాయి. అయితే అప్పట్లో చిరంజీవికి అదొక చాలా హిట్ సినిమా, ఆయన కెరీర్ లో అదే చాలా బిగ్గెస్ట్ హిట్. కానీ అయితే అప్పుడు ఉన్నటువంటి రామారావు సినిమాని మాత్రం అది బీట్ చేయలేకపోయింది. చిరంజీవి సినిమా యొక్క బడ్జెట్ ఎంతంటే 1,20,00,000. ఆ సినిమాకి వచ్చినటువంటి కలెక్షన్లు ఎంతంటే 3 కోట్లు. ఇక తర్వాత చూసుకుంటే కేవలం 1 సంవత్సరం కాలంలోనే మళ్ళీ వాళ్ళిద్దరూ కూడా తలపడడం జరిగింది. సీనియర్ ఎన్టీఆర్ ఏంటంటే శ్రీ పోతులూరి వీరబ్రహ్మాంధ్ర స్వామి చరిత్ర అని చెప్పేసి ఆయన ఒక పౌరాణిక సినిమాతో ప్రజల ముందుకు వచ్చాడు. ఆ సినిమా యొక్క బడ్జెట్ వచ్చేసి 1,80,00,000. అయితే ఆ సినిమా వసూలు చేసిన డబ్బులు ఎంతంటే 4,50,00,000 వసూలు చేసి ఆ సినిమా ఏంటంటే ఎబో హిట్ గా నిలిచింది. అదే సమయంలో ఆ సినిమాకి పోటీగా చిరంజీవి గారు కందిరేగ అనే సినిమాని విడుదల చేశారు. అయితే ఆ సినిమా యొక్క బడ్జెట్ 1,50,00,000. ఆ సినిమాకు వచ్చినటువంటి కలెక్షన్లు ఎంతంటే 2 కోట్లు. కాబట్టి ఇప్పుడు కూడా చిరంజీవి గారు సీనియర్ ఎన్టీఆర్ గారితోనే ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 1987 సంవత్సరంలోని సీనియర్ ఎన్టీఆర్ గారు చిరంజీవి గారు మళ్ళీ తలపడ్డారు. అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు బ్రహ్మర్షి విశ్వామిత్ర అని చెప్పేసి మరొక పౌరాణిక కథతో మళ్ళీ ఆయన ప్రజల ముందుకు వచ్చాడు. ఆ సినిమాలోని మన యొక్క సీనియర్ ఎన్టీఆర్ తో పాటు బాలకృష్ణ గారు కూడా నటించారు. ఈ సినిమా యొక్క బడ్జెట్ ఎంతంటే 2 కోట్ల రూపాయలు. 2 కోట్లు పెట్టి సినిమా తీస్తే ఆ సినిమాకు వచ్చినటువంటి కలెక్షన్లు ఎంతంటే 6 కోట్ల రూపాయలు. కాబట్టి ఆ సినిమా అనేది హిట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఆ సినిమాకి పోటీగా చిరంజీవి గారు కూడా తను నటించినటువంటి స్వయం కృషి సినిమా రిలీజ్ చేశారు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. అయితే ఈ సినిమాకు వచ్చినటువంటి కలెక్షన్లు ఎంతంటే ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 1.5 కోట్లు. అయితే ఈ సినిమాకు వచ్చినటువంటి కలెక్షన్లు ఎంతంటే 5 కోట్లు. కాబట్టి ఈ 2 సినిమాలు కూడా హిట్ అయినప్పుడు కూడా అప్పుడు ఏంటంటే సీనియర్ ఎన్టీఆర్ మేనేజ్ అవ్వాలని ఏంటంటే సీనియర్ ఎన్టీఆర్ సినిమాకి కేవలం 1 కోటి రూపాయలు ఎక్కువ రావడం జరిగింది. కాబట్టి అప్పుడు కూడా సీనియర్ ఎన్టీఆర్ గారే పై చేయి సాధించారు. ఆ తర్వాత మళ్ళీ 1991లోనే మళ్ళీ తలపడ్డారు. అప్పుడు కూడా ఎన్టీఆర్ గారు ఏంటంటే ఒక పౌరాణిక సినిమా అయినటువంటి శ్రీ రామానుజన చరిత్ర అని చెప్పేసి ఒక సినిమాతోని ప్రజల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా యొక్క బడ్జెట్ ఎంతంటే 2.5 కోట్లు. ఈ సినిమా వసూలు చేసినటువంటి వసూళ్లు ఎంతంటే 4 కోట్ల రూపాయలు. అయితే అదే టైంలోని చిరంజీవి గారు కూడా ఆ సినిమాకి పోటీగా మరొక సినిమా రిలీజ్ చేయడం జరిగింది. ఆ సినిమానే గ్యాంగ్ లీడర్. గ్యాంగ్ లీడర్ సినిమా యొక్క బడ్జెట్ ఎంతంటే 3 కోట్ల రూపాయలు. గ్యాంగ్ లీడర్ సినిమా యొక్క వసూళ్లు ఎంతంటే 10 కోట్ల రూపాయలు. అయితే ఆ సినిమాతోనే చిరంజీవి గారు ఏంటంటే ఒక పెద్ద మాస్ హీరోగా, ఒక ఇండస్ట్రీ సినిమాగా ఆ సినిమా మిగిలింది. కాబట్టి ఈసారి మొట్టమొదటిసారిగా చిరంజీవి గారు సీనియర్ ఎన్టీఆర్ గారి పైన పై చేయి సాధించారు. ఆ తర్వాత మళ్ళీ 1993 సంవత్సరంలోనే ఎన్టీఆర్ గారు ఏంటంటే సీతారామ కళ్యాణం అని చెప్పేసి మరొక సినిమాతో ఆయన ప్రజల ముందుకు రావడం జరిగింది. ఆ సినిమా యొక్క బడ్జెట్ ఎంతంటే 3.5 కోట్లు. అయితే ఆ సినిమాకు వచ్చినటువంటి కలెక్షన్లు ఎంతంటే కేవలం 3 కోట్ల రూపాయలు రావడం వల్ల ఆ సినిమా ఫ్లాప్ అయింది. అదే టైంలో చిరంజీవి గారు అనేటువంటి ముఠా మేస్త్రి సినిమా రిలీజ్ చేశారు. ఆ సినిమా యొక్క బడ్జెట్ ఎంతంటే 4 కోట్లు. ఆ సినిమాకి వచ్చినటువంటి కలెక్షన్లు ఎంతంటే 15 కోట్లు. ఈ విధంగా ఏంటంటే చిరంజీవి గారు పై చేయి సాధించడం జరిగింది. అయితే మొదట్లో చూసుకుంటే సీనియర్ ఎన్టీఆర్ గారి మాఫియా చాలా ఎక్కువగా ఉన్న ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి రావడం, రాజకీయాల్లోకి వచ్చి ఆయన ఏంటంటే ఓడిపోవడం, తర్వాత ఆయన పైన చాలా విమర్శలు రావడం వల్ల అదే టైంలో చిరంజీవి గారు కూడా చాలా బాగా ఎదిగారు. కాబట్టి మొదట్లో చిరంజీవి గారు ఓడిపోయినా చివరికి వచ్చేసరికి ఏంటంటే ఆయనే విజయాలు ఎక్కువైపోయాయి. దీంతో మెగాస్టార్ గా అవతరించారు.
అయితే తర్వాత కాలంలో చిరంజీవి గారు ఏంటంటే రామారావు గారి కంటే ఎక్కువ సినిమాలు చేసి అంతకంటే పెద్ద హీరో అయినప్పటికీ కూడా రామారావు గారి లాగా పౌరాణిక పాత్రలో మాత్రం చిరంజీవి గారు నటించలేరు అనేది వాస్తవం ఫ్రెండ్స్. ఎవరు బాధపడినా ఎవరు బాధపడకపోయినా ఈ రోజు చూసుకుంటే చాలా మంది ఏంటంటే డ్యాన్స్లు వేస్తూ ఉంటారు, చాలా మంది ఏంటంటే చిరంజీవి గారి కంటే గొప్పగా డ్యాన్స్లు వేస్తూ ఉంటారు. కానీ చిరంజీవి గారికి డ్యాన్స్లో ఎంత పేరుందో, ఎటువంటి పేరుందో, ఆయన డ్యాన్స్లో ఎవరు బీట్ చేయలేదనేది ఎంత వాస్తవమో, అదేవిధంగా రామారావు గారిని ఏంటంటే పౌరాణిక సినిమాల్లోని ఎవరు కొట్టలేరు అనేది కూడా అంతే వాస్తవం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో వచ్చేటటువంటి మంచి మంచి కంటెంట్ని మిస్ అవ్వకుండా ఉండడానికి వెంటనే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.